చిందాడగారు గ్రామంలో వరి నారుమళ్ళు పరిశీలన చేయడానికి వచ్చాము. చాలా అన్యాయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం నారుమళ్ళన్నీ ఎర్రబారిపోయి బీటలు వారినటువంటి పరిస్థితి ఉంది. సాగునీరు నేటికి గ్రామాలకు అందలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. మేము గతంలో కూడా చెప్పాం. అభివృద్ధి పనుల పేరుతో ఈరోజు సీజన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క విపరీతమైనటువంటి ఎండలో నీరు అందక రైతులు మొత్తం కొన్ని వందల వేల రూపాయలు ఖర్చులు పెట్టి నారుమళ్ళు వేసినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఎర్రబారిపోయి మొత్తం మట్టి అంతా ఈరోజు పొలం అంతా కూడా బీటలు పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. దీని ప్రధానంగా చూసుకున్నప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పాలి. ఈవేళ జూన్ 12వ తేదీన నీరు వదిలిపెడితే మొత్తం గ్రామాలన్నింటికి వారం 10 రోజులు వచ్చి ఉండే పరిస్థితి ఉంది. కానీ ఈవేళ నెల రోజులు పైబడి నడుస్తున్నప్పటికీ కూడా ఈవేళకి గ్రామాలకి సాగునీరు అనేటువంటిది రాలేదు. ప్రధానంగా చూసుకున్నప్పుడు ఈరోజు ఏదైతే నడుపూడి కాలువ దగ్గర జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అంటే మన అభివృద్ధి పనులు మనం రైతులేమో అడ్డుకునేటువంటి ప్రయత్నం కాదు, కానీ దానికి ఒక ప్లాన్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా అభివృద్ధి పనులు అనేటువంటి చేయాల్సినటువంటి సందర్భం ఉంది. కానీ అధికారులు ఆ రకంగా ఆలోచన చేయకుండా కొన్ని లక్షల ఎకరాల సాగునీరు అందకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహారం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాని ఫలితంగా ఇంకో మొత్తం నార్మళ్ళు బోర్ మీద వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ సాగునీరు వస్తుంది, ఈ లోపుగా ముందుగానే సిద్ధం చేసుకోవాలనేటువంటి పేరుతో బోర్ మీద నార్మళ్ళు వేశారు. కానీ ఈవేళకి రాకపోవడంతో చాలా ఇబ్బందుల పరిస్థితులు కనబడుతున్నాయి. తక్షణం ప్రభుత్వం ఇప్పటికైనా, రైతులు చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా తక్షణమే ఈరోజు నీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తే కనీసం ఏమన్నా 1-2 నార్మళ్ళు అయినా బతికితే, లేకపోతే ఈ సంవత్సరం మొత్తం క్రాప్ హాలిడే పెట్టాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మెయిన్ డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే రైతులు నార్మళ్ళు వేసినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలు వాళ్ళని ఆదుకోవాలి, నష్టపరిహారం ఇవ్వాలి, సాగునీరు అందించేటువంటి ప్రయత్నం తక్షణం చేయాలి. లేకపోతే ప్రభుత్వమే కావాలని ఈరోజు క్రాప్ హాలిడే తీసుకొచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. దీనివల్ల కొన్ని వందల కుటుంబాలు, రైతాంగం నష్టపోతున్న పరిస్థితి ఉంది. దాని మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికులు, కూలీలు, రోజువారీ పనిచేసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆలోచించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కార్యం వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అలాగే రైతు సంఘాల సమన్వయం కూడా కోనసీమ రైతు సంఘం సమన్వయ సమితి కోకన్వీనర్గా కూడా ఉన్నాను. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం.